ఏమన్నావు? మాధవ్ గొంతు తగ్గించి ఒక్కో పదాన్ని చాలా నిదానంగా అన్నాడు. అది వినగానే రమ్యకి పరిస్థితి ప్రమాదకరంగా మారిందని అర్థమైంది. ఆమె భయపడి అసలు బదులివ్వలేదు. దివ్య నీ దగ్గరకు వచ్చి నాకు ఖాళీ లేదని చెప్పినప్పుడు నేనసలు నీ మెసేజ్ చూడనే లేదు. మాధవ్ అన్నాడు. అతను మెసేజ్ చూడకపోతే మరి దివ్యని పంపి తనని ఎందుకు పంపించేశాడు? అసలు తన మెసేజ్ దివ్యని దివ్యకెందుకు చూయించాడు? రమ్యకి మళ్ళీ కోపం వచ్చింది. రమ్య వెటకారంగా అంది. అవునులేండి, మీకు 1,00,000 పనులు ఉన్న బిజీ మనిషి కదా! తను ఫోన్ మెసేజులు చూసుకోవడానికి కూడా ఒక అసిస్టెంట్ నర్స్ కావాలి మరి. నాకు 1,00,000 పనులున్నాయి, లేవా అన్నది పక్కన పెడితే, చాలా ఎమర్జెన్సీ కేసులు డీల్ చేయాల్సి ఉంటుంది అని మాధవ్ చాలా కఠినంగా, సీరియస్‌గా చెప్పాడు. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసులెండి అని రమ్య అంది. ఆమె గొంతులో కూడా చిరాకు స్పష్టంగా తెలుస్తుంది. తప్పు అతని వైపు ఉన్నా అతను మాత్రం ఇంకా పొగరుగానే మాట్లాడుతున్నాడు. మాధవ్ కఠినంగా ఇలా అన్నాడు. నేను నిజంగా బిజీగా ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ప్రమాదం జరిగి బిల్డింగ్ కూలిపోయింది. నువ్వు కింద నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఒక పేషెంట్ కడుపులోకి దిగిన ఇనుపు పైపు ఎలా తీయాలి, అతన్ని ఎలా బ్రతికించాలి అని ప్రాణులతో పోరాడుతున్నాను. రమ్య మౌనంగా ఉండిపోయింది. మాధవ్ వివరించడం కొనసాగించాడు. నేను వాల్ క్లాక్ చూసేసరికి అప్పటికే మనం అనుకున్న టైం దాటిపోయింది. అందుకే ఒక నర్స్ కాల్ చేసి దివ్యని నిన్ను వెతకమని చెప్పాను. నువ్వు హాస్పిటల్‌కి వచ్చావో లేదో చూడమని, నా ఫోన్‌లో నీ దగ్గర నుండి ఏవైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయేమో అని చెక్ చేయమని దివ్యకి చెప్పమన్నాను. నేను బిజీగా ఉన్నాను కాబట్టే మన డిన్నర్ క్యాన్సిల్ అయింది. నీకు ఇన్ఫార్మ్ చేయమని నీకు ఇన్ఫార్మ్ చేయమన్నాను. దివ్యకి నువ్వు ఎవరో తెలుసు కాబట్టి ఆమెకి చెప్పాను. ఇందులో నా తప్పేముంది? లేకపోతే నిన్ను పట్టించుకోకుండా అలాగే వెయిట్ చేయనివ్వాలా? ఆ మాటలు వినగానే రమ్య కోపం మాయమైపోయింది. అనవసరంగా అతన్ని తప్పు పట్టినందుకు ఆమె బాధపడింది. ఫోన్‌లో ఫోన్ కాల్‌లో ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. చివరికి రమ్య అడ అడగకుండా ఉండలేకపోయింది. "నువ్వు నా మెసేజ్ ఎప్పుడు చూసావు?" "అర్ధరాత్రి దాటాక" అని మాధవ్ సమాధానమిచ్చాడు. తనకి క్లాస్ పీకడానికి తను ఫోన్ చేసినప్పుడు, నిజానికి అతను మధ్యాహ్నం నుండి తెల్లవారుజాము వరకు ఆపరేషన్ థియేటర్‌లోనే ఉండి కష్టపడ్డాడని అప్పుడు రమ్యకి అర్థమైంది. "ఆపరేషన్ సక్సెస్ అయిందా?" అని అడిగింది రమ్య. "అవును" అని మాధవ్ అన్నాడు. రమ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అనుకునేలోపే మాధవ్ గంభీరమైన గొంతుతో, "కానీ అతను ఐసీయూలో 5 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేకపోయాడు" అని చెప్పడం వినిపించింది. ఆమెకేం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. కాసేపయ్యాక ఆమె ఏదో మాట్లాడదామని నోరు తెరిచి అది అనేలోపు మాధవ్ మళ్ళీ తన పాత రౌడీ రూపంలోకి వచ్చేశాడు. సిరికి స్పష్టంగా చెప్పు. తను నన్ని మళ్ళీ విసిగిస్తే నేను నీ సంగతి చూస్తాను అని మాధవ్ బెదిరించారు. ఏంటి? ఇది అన్యాయం కదా! తనకి ఏమని జెప్పాలి? ఎలా జెప్పాలో కూడా నాకు అర్థం అవ్వటం లేదు అంది రమ్య. నేరుగా చెప్పేయ్ అన్నాడు మాధవ్. నేరుగా ఎలా చెప్పాలి? నర్సులకి విసిగించొద్దని జెప్పాలా? అలా చేస్తే ఆ నర్సులు మాధవ్‌కి విసిగిస్తారనా? మీరే నేరుగా తనకి చెప్పేయొచ్చు కదా! నేను మీకు తన నంబర్ ఇస్తాను. కాదు కాదు, మీ దగ్గర ఆల్రెడీ తన నంబర్ ఉంది కదా! మీరే నేరుగా చెప్పేయండి అంది రమ్య. తను నీ ఫ్రెండ్. నేను నేరుగా చెప్తే ఏం బాగుంటుంది అన్నాడు మాధవ్. మరి ఆ రోజు నేను మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు చెప్పమని లతాకెందుకు చెప్పలేదు అని రమ్య అడిగింది. ఆ రోజుల్లో మాధవ్ కోసం రమ్య పదే పదే హాస్పిటల్‌కి వెళ్ళడం వల్ల అందరి ముందు తను పిచ్చిదానిలా కనిపించింది.
నర్సులకు ఒక జోక్‌లా మారిపోయింది. లత వరుణ్ భార్య. ఆమె నాకంతగా పరిచయం లేదు అన్నాడు మాధవ్. కానీ నేను లత ఫ్రెండ్‌ని. అంటే వరుణ్ భార్యకి ఫ్రెండ్‌ని. అలా చూస్తే మన మధ్య ఇంకా అస్సలే పరిచయం లేనట్టే. కాబట్టి నేను నీ మెసేజ్‌లని మొయ్యలేను అని రమ్య బదులిచ్చింది. నీకేమైనా పిచ్చా? నీ లెక్క ప్రకారం సిరి వరుణ్ భార్య ఫ్రెండ్‌కి ఫ్రెండ్ అవుతుంది. అంటే నాకు ఆమె అస్సలు తెలీదు. అందుకే నేను తనకి డైరెక్ట్‌గా చెప్పలేను. నాకు నువ్వు బాగా తెలుసు అన్నాడు మాధవ్. నీకే పిచ్చి. నాకేం సంబంధం లేదు అంది రమ్య. అతని విషయంలో తలదూర్చకూడదనుకొని ఆమె నిర్ణయించుకుంది. రమ్య, మన మధ్య సెటిల్ చేయాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి మర్చిపోయావా? అని మాధవ్ అడిగాడు. లెక్కలా? ఏంటివి? అంది రమ్య ఆశ్చర్యంగా. ఒక్కొక్కటి లెక్కపెట్టి చెప్పాలా? మాటిమాటికి మూడ్ మార్చేయడం, అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగించడం, మాట్లాడినప్పుడు ఫోన్ కట్ చేయడం, నాకివ్వాల్సిన డిన్నర్ పార్టీ బాకీ ఉండటం, చిరాకు పుట్టించే మెసేజ్‌లు పంపడం, నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధాలు చెప్పడం, ఎప్పుడూ నాకు ఎప్పుడూ నాకొక సమస్య తేవడం, పైగా నన్నే ఎగతాళి చేయడం అని మాధవ్ ఒక్క గుక్కలో చెప్పాడు. రమ్య తన మాటలు కూడబెట్టుకొని అతనితో మరో రౌండు యుద్ధానికి సిద్ధమైంది. అంతలో దూరం నుండి ఎవరో మాధవ్ సార్ అని పిలవడం ఆమెకు వినిపించింది. ఎవరో అతనితో మాట్లాడుతున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారో ఆమెకి స్పష్టంగా అర్థం కాలేదు. మాధవ్ ఆ వ్యక్తికి సమాధానం చెప్పి మళ్ళీ రమ్యతో మాట్లాడుతూ నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు వెళ్ళాలి అన్నాడు. రమ్య ఏదైనా బదులిచ్చే లోపే ఫోన్ కట్ అయిపోయింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఆమె ఊహించినంత చెడ్డవాడు కాదతను. అతనికి కొంచెం నోటిదూల, కోపం ఎక్కువ. అది తప్ప మాధవ్‌లో వేరే ఏ చెడ్డ గుణం లేదు అని అనుకుంది. అతను పేషెంట్ చనిపోయాడు కాబట్టి మాధవ్ చాలా బాధలో ఉంటూ ఉంటాడు. తనని రమ్మని పిలిచి రాలేదని అతన్ని అనవసరంగా తప్పు పట్టానని రమ్యకు అనిపించింది. రమ్య, కస్టమర్ లిస్ట్ అంతా రెడీ చేశావా? ఆఫీస్ అయిపోయేలోపు నీ మంత్లీ రిపోర్ట్స్ ఇచ్చేయాలి అని మేనేజర్ గట్టిగా అరిచేసరికి రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఆలోచన నుండి బయటకు వచ్చింది. నిన్ననే తన ఇంటికి డబ్బులు పంపాలి. కానీ ఇప్పుడు తన దగ్గర అసలు డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాక రమ్య సతమతమవుతుంది. రమ్య తన ఆఫీస్ పని మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. బిజీగా ఉన్న ఆ రోజు త్వరగానే గడిచిపోయింది. ఆఫీస్ అయిపోయే టైంకి రమ్యకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన మీద అటాక్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తుల కేసు గురించి. పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు రమ్యకి నష్టపరిహారం కడతామని అన్నారని తెలిసి ఆమె చాలా సంతోషించింది. దానికి సంబంధించిన పనులు పూర్తి చేయడానికి రేపు పోలీస్ స్టేషన్‌కు రమ్మని రమ్యని పోలీసులు చెప్పారు. పోలీసులు ఆ కేసు పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళని గాలికొదిలేశారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళలో అంత మార్పు ఎందుకొచ్చిందో, వాళ్ళు అంత మంచివాళ్ళు ఎలా మారారో ఆమెకు అర్థం కాలేదు. ఏదేమైనా సరే తనకి డబ్బులొస్తున్నాయని తను అదృష్టవంతురాలని అనుకుంది. ఇది తనకు మంచిదే కదా అని సరిపెట్టుకుంది. మరుసటి రోజు టైం చూసుకొని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరింది. పోలీస్ స్టేషన్‌లో పని అంతా సాఫీగా సాగిపోయింది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా రమ్యతో చాలా మర్యాదగా మాట్లాడాడు. రమ్యకు ఒక పక్క సంతోషంగా ఉన్నా, మరో పక్క ఆశ్చర్యంగా, అనుమానంగా అనిపించింది. చివరకు ఆ పోలీస్ ఆఫీసరే ఆమె అయోమయాన్ని తీర్చాడు. రమ్య గారు, మీరు సీఐ కిరణ్ ఫ్రెండ్ కదా! అందుకే మీ పని అంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. మాకు చాలా పనులుంటాయి. అన్నిటినీ పట్టించుకోవడం కుదరదు కదా! అయినా ఇంతకుముందు నేను చెప్పిన మాటలు వదిలేయండి. ఇలాంటి రోడ్డు మీద జరిగే గొడవలు అప్పుడప్పుడు ఏమీ తెలియకుండానే
ముగిసిపోతుంటాయి. వాళ్ళని 2, 3 రోజులు జైల్లో వేసినా మళ్ళా బయటికొచ్చేస్తారు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏమీ రాకపోవడం కంటే కనీసం నష్టపరిహారం కింద డబ్బులైనా వస్తున్నాయి కదా! అది మంచిదే కదా! అన్నాడు. కాసేపు ఆలోచించి ఆమె లతకు కాల్ చేసింది. ఈ విషయం లతకు మరియు వరుణ్‌కి మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్ళు కిరణ్‌కి చెప్పుండకపోతే అది ఖచ్చితంగా మాధవ్ చేసిన పనే అయి ఉండాలి. కిరణ్ నాకు తెలియదు అని సమస్య ఇంకా సాల్వ్ అవ్వలేదా అని లత ఆశ్చర్యపోయింది. కాబట్టి అది ఖచ్చితంగా మాధవ్ చేసిన పనే అని రమ్యకు అర్థమైంది. ఆమె అతను కిరణ్ ఫోన్ నంబర్ అడిగింది.